మనలో కలిగితే డెఫినెట్గా నేను అక్కడ పోతే ఏదో మిస్ అవుతానటువంటి ఫీలింగ్, పోకుంటే మిస్ అవుతాన ఫీలింగ్ అయితే రావడం అయితే ఎప్పుడైతే నేను అక్కడ పోయి ఏం నేర్చుకోవాలి అని నీ మనసులో కలిగిందో పోదంలే అన్న భావన ఏర్పడుతుంది. ఇది సహజమైనటువంటి విషయం. కాబట్టి కాంప్లెక్స్ సమావేశాలు సమర్థవంతంగా నిర్వహించాలి అన్నప్పుడు ఒకటి ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏం చెప్పాలి అన్నటువంటి క్లారిటీ ఒకటి ఉండాలి. అదేవిధంగా మనం కూడా ఈరోజు ఏం నేర్చుకొని పోవాలన్నటువంటి దానికి కూడా క్లారిటీ ఉండాలి. అందుకనే నేను మిత్రులకు అందరికీ విన్నపం చేస్తున్నది ఫస్ట్ కాంప్లెక్స్ కాబట్టి దయచేసి ఒక నోట్బుక్ ఒక డైరీ ప్రతి కాంప్లెక్స్ తీసుకొని హాజరు కావాలనేది ఫస్ట్ విన్నపం. ఎందుకంటే బడిలో వచ్చినప్పుడు నేను కాంప్లెక్స్కి వెళ్ళినటువంటి నోట్స్ ఇది ఉంది అని చూపించగలగాలి. ఇప్పుడు ఎట్లయిందంటే కాంప్లెక్స్ సమావేశాలంటే రావడం పోవడం మాత్రమే. ఎందుకు ఆ రకమైన ఫీలింగ్ కలుగుతుందంటే వాస్తవంగా కూడా ఏంటంటే ఇక్కడ ఏదైనా వర్క్ చేయించినా అదేదో పేపర్ మీద చేయడం వీళ్ళకి అర్థం చేసి వెళ్ళిపోవడం. ఆ వర్క్ ఏదో మనం తెచ్చుకున్న నోట్బుక్ లో మనం చేసుకున్నట్లయితే అది రేపు మనకి తరగతి గదిలో ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇవో నేను పలాని కాంప్లెక్స్ పోయినప్పుడు ఈ విషయాలు తెలుసుకుని వచ్చిన అన్నటువంటిది కూడా మీ హెడ్ మాస్టర్ చూపించవచ్చు, లేదంటే ఎవరైనా మీ స్కూల్కి వచ్చిన వాళ్ళకి చూపించవచ్చు. ఎవరు చూపెడుతున్నా పర్లేదు, మీకైతే అది ఖచ్చితంగా అవసరం అవుతుంది. కాబట్టి దయచేసి అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఎప్పుడు కాంప్లెక్స్ సమావేశానికి వచ్చినా ఒక నోట్బుక్తో హాజరు కావడం అన్నటువంటిది ఒక అలవాటుగా చేసుకోండి. ఎందుకంటే ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు. తరగతి గదిలో పిల్లలకి టెక్స్ట్ బుక్ నోట్బుక్లు ఎంత ముఖ్యమో కాంప్లెక్స్ సమావేశానికి వచ్చినప్పుడు టీచర్లకు ఒక డైరీ కానీ నోట్బుక్లు అంతే ముఖ్యం. ఎందుకంటే మైండ్లో పెట్టుకుని అందరం అన్ని తీసుకొని వెళ్ళలేము. కాబట్టి ఏదో ఒక వర్క్ చేపిస్తారు కాబట్టి ఆ వర్క్ మన నోట్బుక్లో చేయించడం వల్ల మీకు అది రేపు తరగతి గదిలో ఉపయోగపడుతుంది. ఇక రెండవ అంశం, కాంప్లెక్స్ సమావేశాలు మనం చూసినట్టయితే 100% హాజరు అన్నటువంటిది ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం. అందుకనే ఈసారి డిఓ సార్ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, సార్ పుట్టిగా మమ్మ అనిపించేటట్టయితే పెట్టాల్సినటువంటి అవసరం లేదు సార్. ఎందుకంటే ఉచితలకు భారము, నిర్వహిస్తులకు భారము, అందరికీ భారము. హాయిగా స్కూళ్ళలో ఉంటే ఏదో పిల్లలకైనా చదువు చెప్తారు సార్ అన్నప్పుడు లేదు రకాల పని. ఈసారి ఖచ్చితంగా ప్రతి కాంప్లెక్స్ సమావేశం నుంచి కాంప్లెక్స్ హెచ్ఎం ద్వారా ఎవరు అబ్సెంటీస్ అన్నటువంటిది తెలుసుకుంటా అన్నాడు. ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కాంప్లెక్స్ సమావేశాల్లో ఒక కాంప్లెక్స్ కి ఏ టీచర్లు వస్తారన్నటువంటిది కాంప్లెక్స్ హెచ్ఎం తెలియదు. ఇది పెద్ద జోక్, ఇది నిజంగా చెప్పాలి. అట్లా తెలియకుండానే కాంప్లెక్స్ సమావేశాలు అన్ని నడిచిపోతా ఉన్నాయి. లాస్ట్కి ఏం చేస్తున్నారు, ఎవరు వచ్చినారో వాళ్ళ లిస్ట్ మాత్రం పంపుతారు. రాని వాళ్ళకి ఏముంటుంది, ఇంకా నేను పోకున్నా అవసరం లేదు. వచ్చిన వాళ్ళకి ఏముంటుంది, రాని వాళ్ళకి ఏం కాలేదు. కాబట్టి నెక్స్ట్ టైం నేను కూడా రావాల్సిన అవసరం లేదన్నటువంటిది. కాబట్టి సార్ ఈసారి నేను ఏమో కూడా చెప్పిన, మీకు కావాల్సిన మీకు అట్లా ఏమంటారు పరిస్థితులు మీకు లేకపోతే మేమే ఇస్తాం. ఏ కాంప్లెక్స్ కి ఎవరు రావాలన్నటువంటిది మనం ఒక మండలంలో సార్ని అడిగితే అందరు టీచర్లకు పేరు ఇస్తాం. అవే మేము కాంప్లెక్స్ హెచ్ఎంకి పంపిస్తాం. ఎవరు రాలేదన్నటువంటిది మరి ముందే రాసి పెడతారు. కాబట్టి ఆబ్సెంటీస్ రిపోర్ట్ కూడా పంపడానికి ఈజీగా ఉంటుంది. ఇక మూడవ విషయం సార్, మనం కాంప్లెక్స్ సమావేశం ఈసారి ప్రత్యేకత ఏంటంటే మరి నేషనల్ అచీవ్మెంట్ సర్వే మీద మరి ఈసారి ఖచ్చితంగా 100% హాజరు కావాలన్నటువంటిది చెప్పడం అన్నటువంటిది జరిగింది. మరి ఏమిటి న్యాస్ అని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క 3 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్సీఆర్టీ ద్వారా ఈ యొక్క న్యాస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి ఇది జరుగుతుంది కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ చివరి నుంచి మనం 2వ ప్లేసులు 3వ ప్లేసులు ఉంటాయి. చివరి నుంచి మనది ప్రైమరీ లెవెల్లో 36 స్థానం ఉన్నట్టుంది, హై స్కూల్ లెవెల్లో 32 ఉన్నట్టు. 28 రాష్ట్రాలు ఉంటే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే మన ప్లేస్ 36 ప్లేస్ ఉంది.
అంటే ఇక ఒకసారి మనం దీన్ని ఒక నెగటివ్ కాదు కానీ ఒక పాజిటివ్ ఎలా థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? అందరం మనం అనుకుంటున్నాం, మనమైతే చదువు బాగా చెప్తున్నాం, పిల్లలకైతే రావడం లేదు, ఇవన్నీ తెలిసిన అంశాలే. మనం దీని గురించి డెప్త్గా వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఏ రాష్ట్రంలో ఉన్నా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇది ఒక తెలంగాణలో కాదు, ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఇదే సిచ్యువేషన్ ఉంది. మరి ఇదే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు ముందంజలో ఉన్నాయి, మనం ఎందుకు వెనుకబడి ఉన్నాము అన్నటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను కేరళ కూడా పోయించిన, ఆడ కూడా గదే సిచ్యువేషన్ ఉంది. ఏడైనా ప్రైవేట్, కేరళలో ఉన్నటువంటిది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనిటీ మానిటరింగ్ అనేది బలంగా ఉంటుంది. కమ్యూనిటీ అనేటువంటిది చాలా టీచర్లకు సపోర్ట్గా ఉంటూ టీచర్ లేని క్లాస్ ఉంటుందా, ఇది గొప్ప విషయం అన్న. కేరళలో ప్రత్యేకత ఏంటంటే ఏ క్లాసులో కూడా టీచర్ లేకుండా ఎప్పుడు ఖాళీగా ఉండనియరు. అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం. అందుకనే టీచర్ ఉన్నాడంటే ఏదో ఒకటి అయితే పిల్లలకి చెప్తాడు, టీచర్ లేకపోతే వాళ్ళ లర్నింగ్ టైం ఒక 1 hour వేస్ట్ అయినట్టే లెక్క. కాబట్టి సార్ మనము వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మ్యాక్సిమం ఈ